ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. జూలై 6 నుండి జింబాబ్వేతో ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ జట్టు తలపడనుంది. అయితే ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్లు కమిటీ యువ భారత్ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసింది. ఈ జట్టుకు స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ సారథ్యంలో వహిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో అదరగొట్టిన రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ నారాయణలకు భారత సెలెక్టర్లు తొలిసారి పిలిపించారు. ఇప్పటికే ఈ సిరీస్ కోసం శుభమన్ గిల్ సారథ్యంలోని యంగ్ ఇండియన్ టీం జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టింది. తొలిసారి భారత జట్టు నుండి పిలుపు రావడంతో రాజస్థాన్ రాయల్ యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ స్పందించాడు. భారత జట్టుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కోసమే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. ఇండియా జెర్సీ వేసుకోవడం వేరే ఫీల్. ఆ భావనను మాటల్లో వర్ణించలేను. అస్సాం నుండి వచ్చాను. నేను భారత్కు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాను. నా కలలు ఎన్నాళ్ళకు నెరవేరిందో. ఈ ఉత్సాహంలో పాస్పోర్టు, నా ఫోన్లు మర్చిపోయా. వాటిని పోగొట్టుకోలేదు, కానీ ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు. అయితే సరైన సమయంలో నాకు మళ్ళీ దొరికాయి. చిన్నప్పటి నుండి ఇలాంటి ప్రయాణం చేయాలని కలలు కన్నా. ఇప్పటికే నేను చాలా మ్యాచ్లు విదేశాల్లో ఆడాను, కానీ భారత జెర్సీ ధరించి ప్రయాణించడం వేరు. జింబాబ్వేతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని బీసీసీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాగ్ పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.